కొత్త సంవత్సరంలో కూడా ఇజ్రాయెల్ గాజాలోని హమాస్ మిలిటెంట్ స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఉత్తర జాబాలియాతో పాటు సెంట్రల్ బుకేజీ క్యాంపుపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 17 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గాజా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ బాంబుల వర్షం కురిసింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వైద్య సేవల వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఎయిడ్ ట్రక్కుల్ని ఇజ్రాయెల్ మిలిటరీ అడ్డుకుంటోందని పాలస్తీనా ప్రజలు మండిపడుతున్నారు. కొత్త సంవత్సరంలో కూడా ఇజ్రాయెల్ గాజాలోని హమాస్ మిలిటెంట్ స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఉత్తర జబాలియాతో పాటు సెంట్రల్ బుకేజీ క్యాంపుపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 17 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గాజా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ బాంబుల వర్షం కురిసింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వైద్య సేవల వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఎయిడ్ ట్రక్కుల్ని ఇజ్రాయెల్ మిలిటరీ అడ్డుకుంటోందని పాలస్తీనా ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి. గాజా ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రతిదాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. తొలుత గాజా వచ్చి ఇజ్రాయెల్పై చేసినటువంటి దాడులు, అంతేకాకుండా సముద్ర మార్గాలపై కూడా చెలరేగిపోయినటువంటి గాజా మిలిటెంట్లు, ఎవరైతే హమాస్ మిలిటెంట్లు పెద్ద ఎత్తున ఇక్కడ చెలరేగిపోయారు. మరి ఆ తర్వాత పరిస్థితులన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ కూడా అందుకు అనుగుణంగానే భీకర పోరుకు సిద్ధమైంది. తొలుత గాజా అయితే కనుక ఏకంగా డ్రోన్లతో దాడులు చేసి పెద్ద ఎత్తున క్షిపణులను కూల్చివేయడం, అలాగే వైమానిక దాడులు తిప్పికొట్టినటువంటి హమాస్ మిలిటెంట్లు ఆ తర్వాత తాత్కాలికంగా విజయానందం పొందినా కూడా ఆ తర్వాత కోలుకున్నటువంటి ఇజ్రాయెల్ అయితే కనుక ఏమాత్రం వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ మిత్ర దేశాలుగా ఉన్నటువంటి దేశాలు కొన్నిటిని లక్ష్యంగా చేసుకొని ఆ యొక్క రవాణాలపై కూడా గాజాలో నుంచి హమాస్ మిలిటెంట్లు పెద్ద ఎత్తున తిరుగుబాటుకు సిద్ధమైన నేపథ్యంలో వాళ్ళు డ్రోన్లతో అటాక్స్ చేయటం మొదలుపెట్టారు. మరి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఏదైతే సమయం పాటించినంతసేపుగా ప్రశాంతంగా ఉందనుకున్నారు. అయితే కనుక మొత్తం కూడా ఆ కాలంలో ఏదైతే ఆ ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో ఒక అంచనా వేసి ఏదైతే గాజా దాడులను తిప్పికొట్టేటటువంటి ప్రక్రియను మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. పెద్ద ఎత్తున మిసైల్ దాడులు, అలాగే క్షిపణి ప్రయోగాలతో భీతిల్లే విధంగా గాజా ప్రాంతం మొత్తం కూడా భీతిల్లే విధంగా చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు జాబాలియా, ఉత్తర జాబాలియా, అలాగే ఇటువైపు సెంట్రల్ బుకేజీ, ఈ రెండు ప్రాంతాలను టార్గెట్ చేసింది. జాబాలియా ప్రాంతంలో అయితే కనుక ఏకంగా 17 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. ఏదైతే ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి చూస్తే యుఎన్ అయితే కనుక ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసుపత్రులు, అలాగే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లకు సంబంధించినటువంటి స్థావరాలపై ఎటువంటి దాడులు చేయొద్దని పెద్ద ఎత్తున మొత్తుకుంటుంది యుఎన్ కూడా. మరి అయినా కూడా ఇజ్రాయెల్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఎయిడ్ స్థావరాలన్నీ కూడా ఇప్పటికే గాజా మొత్తం మీద ఉన్నటువంటి ఆసుపత్రులన్నీ నేలమట్టమయ్యాయి. మరి ఫస్ట్ ఎయిడ్ అందించాల్సినటువంటి డాక్టర్లందరూ కూడా తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కనుక గతంలో గాజాలో ఉన్నటువంటి ఆసుపత్రిని కేంద్రంగా చేసుకొని అవే ప్రధాన స్థావరాలుగా ఎంచుకొని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులకు దిగుతున్నారు అనేటటువంటిది అనుమానించి ఆ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఏకంగా ఆ యొక్క ఆసుపత్రులన్నింటినీ కూడా కూల్చివేసింది. మరి ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, అలాగే ఆసుపత్రులు తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల్లో కూడా హమాస్లు తలదాచుకున్నారు. ఆ మిలిటెంట్లు మట్టుబెట్టడంలో భాగంగానే
తాము ఈ దాడులు చేస్తున్నామని హమాస్ వెల్లడిస్తోంది. అయితే కనుక మొత్తం మీద జరిగినటువంటి ఈ పరిణామాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి యుఎన్ అయితే ఏకంగా ఇజ్రాయేలుపై మండిపడుతోంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ పౌరుల జీవనానికి వారికి భంగం కలగకుండా చూడాల్సినటువంటి పరిస్థితుల్లో ఏకంగా పౌరులే టార్గెట్గా ఇజ్రాయెల్ వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా దీనిపై కూడా అగ్రదేశాలను కలుపుకొని వీరికి హెచ్చరికలను కూడా జారీ చేయాలి. ఇందులో ఖచ్చితంగా ఏదైతే అగ్రదేశాలు ఏదైతే పెద్దన్న పాత్రలు పోషించేటటువంటి దేశాలు వీరంతా కూడా కలిసి దీనిలో శాంతి వాతావరణం నెలకొనే విధంగా చర్యలు చేపట్టాలి. అందాక కూడా వైద్య సేవలు అందుతున్నటువంటి ప్రాంతాలపై ఏమాత్రం కూడా దాడులు చేయొద్దని యుఎన్ ఇజ్రాయెల్కి హెచ్చరికలు జారీ చేసింది. గాయత్రి. రైట్, థ్యాంక్స్ జీవీరావు.